విరిగిపోతే మీకు తర్వాత లేకపోతే నెక్స్ట్ ఇయర్ పంట పండించడానికి ఎవడుంటాడు, మీరు వ్యాపారం చేయడానికి ఎవడుంటాడు, పంట ఎవడు పండిస్తాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరందరూ కూడా కంపెనీ వాళ్ళు ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు. మానవతా దృక్పథం అనగానే ఇది ఒక బిజినెస్ మినిమం ఎథిక్స్తో మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని సార్ట్అవుట్ చేసి దీని అడ్వాంటేజ్గా తీసుకోవద్దండి. మీరు వ్యాపారం చేసేటప్పుడు అవసరమైతే ప్రభుత్వం వైపు నుంచి లేదా ఇంకో రకంగా ఇన్ని రకాల సహాయం మీకు టొబాకో బోర్డు నుంచి కూడా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తారు. టొబాకో బోర్డుకు వాస్తవంగా దీంతో సంబంధం లేదు, కానీ వాళ్ళు మీరు ఆ ట్రేడ్లో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ఈరోజు మీరు ఇన్వాల్వ్ చేశారు. మంత్రి గారు కూడా అందుకే రమ్మన్నారు. సో దీని మీద ఏదో ఒక గతంలో మా కలెక్టర్ గారు కూడా మాట్లాడారు. ఎందుకంటే నా దగ్గర మొత్తం మా బాపట్ల పార్లమెంట్లో మన వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే దాదాపు 65,000 ఎకరాలు ఉంది మన వాళ్ళు ఇచ్చిన క్రాప్ ఈ క్రాప్ బుకింగ్ లో. బట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే దీంట్లో దాదాపు నా కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 28-30 వేల మధ్యలో ఓన్లీ పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఉంది. అది కూడా నల్లబల్లి ఉంది. ఏది చిలకలూరుపేట. ఇప్పుడు ఇది మేజర్ గా ఉండేది చిలకలూరుపేట, పర్చూరు, అద్దంకి, పత్తిపాడు, వినుకొండ, అద్దంకి ఇటువైపు ఏమో తెల్లబల్లి వేస్తారు. అది ఎర్రనేలలో ఉండే ప్రాంతంలో అది వేస్తారు. అది 15,000-14,000 కొంటున్నారు. అది ఇప్పుడు వీళ్ళు ప్రొక్యూర్మెంట్ కూడా అయిపోయింది.